నమస్కారం. మన జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు మనం భక్తి అనే పదాన్ని వినే ఉంటాం. గుడికి వెళ్ళడం, పూజలు చేయడం, ఉపవాసాలు ఉండటం ఇవన్నీ భక్తేనా? అసలు నిజమైన భక్తి అంటే ఏమిటి? మరియు ఒక నిజమైన భక్తుడి లక్షణాలు ఎలా ఉంటాయి తెలుసుకుందాం. భక్తి అంటే కేవలం ఆరాధన మాత్రమే కాదు. ఇది ఒక పవిత్రమైన భావన. భగవంతునిపై మనకున్న అచంచలమైన ప్రేమ, విశ్వాసం మరియు అర్పణ. భక్తి అంటే ఏమీ ఆశించకుండా మన మనస వాచా కర్మణ ఆ సర్వేశ్వరుడిని స్మరించడం. అన్యతా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అంటే నువ్వు తప్ప నాకు వేరే ఆధారం లేదు, నువ్వే నా శరణం అని మనల్ని మనం భగవంతునికి పూర్తిగా అంకితం చేసుకోవడం. ఉదాహరణలు: రాముడిపై హనుమంతుడికి, శివుడిపై నందీశ్వరునికి ఉన్నది ఇటువంటి భక్తే. భక్తి అంటే ఒక శ్రద్ధ. ఆ శ్రద్ధే మనకు భగవంతుడిపై తిరుగులేని నమ్మకాన్ని ఇస్తుంది. నిజమైన భక్తుడు కేవలం గుడిలో మాత్రమే కాదు, ప్రతి చోట భగవంతుడిని దర్శిస్తాడు. ఒక నిజమైన భక్తుడిలో ఉండే ముఖ్య లక్షణాలను తెలుసుకుందాం. ఫస్ట్ వన్, సమత్వం. సుఖ దుఃఖాల యందు సమాన భావం కలిగి ఉండటం. సంతోషంలో పొంగిపోవడం, దుఃఖంలో కుంగిపోవడం చెయ్యకుండా సమత్వంలో ఉంటాడు. సెకండ్ వన్, కరుణ మరియు దయ. ఇతరుల పట్ల దయ, వాత్సల్యం కలిగి ఉండటం. కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయడం. పెద్దల పట్ల దాసుని వలె, దీనుల పట్ల తండ్రి వలె వాత్సల్యం చూపుతాడు. థర్డ్ వన్, గర్వరాహిత్యం. విద్య, ధనం లేదా రూపం ఉన్నప్పటికీ ఏమాత్రం గర్వం లేకుండా వినయంగా ఉండటం. అహంకారం, కపటం లేకుండా జీవించడం. ఫోర్త్ వన్, సర్వభూతముల యందు భగవద్భావన. తనలోనూ సృష్టిలోని ప్రతి జీవిలోనూ భగవంతుడిని చూడగలగడం. ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా జీవించడం. ఫిఫ్త్ వన్, ఆత్మ సంయమనం. కోపం, మోహం, ద్వేషం వంటి వాటికి దూరంగా ఉండి తన మనస్సును నియంత్రించుకోవడం. భాగవతంలో ప్రహ్లాదుడి గుణగణాలు ఈ లక్షణాలని మనకు స్పష్టంగా తెలియజేస్తాయి. నిజమైన భక్తి అనేది మన ఆచరణలో, మన వ్యక్తిత్వంలో ప్రతిబింబించాలి.